అందరికీ శనార్థులు. నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటు వెనక వార్తలకు పోదాం. ముఖ్యమంత్రి మాట తప్పిండట, బేరం కుదిరిందని సినిమా రేట్లు పెంచిండట. మీరంటే మీరే అంటన్న ఆ రెండు పార్టీలు, మరి ఎవరికి పొత్తుందో మీరే చెప్పాలే జనాలు. ఇవి టీజింగ్ చేస్తే తొక్కి నార తీస్తా, ఆడోళ్ళ జోలికొస్తే లోపలేసుడు పక్క. టికెట్ రేట్లు పెంచిర్రు, గాలొచ్చినప్పుడే తూర్పాల పడుతుర్రు. ఈ పాడి కౌశిక్ రెడ్డి సారుకు ఏడేడ ముచ్చట్లు, ఎవ్వరికి తెలియని ముచ్చట్లు ఎట్లా తెలుస్తాయి కావచ్చు. ఏది ఏమైనా సారు ఇసొంటి ఎవ్వరికి తెలియని ముచ్చట్లు చెప్పుకుంటా ఎప్పటికప్పుడు ట్రెండింగ్లు ఉంటాడబ్బా. ఎమ్మెల్యే గెలిచినది తొలిసారి అయినా కానీ ఇక రాష్ట్రం అంతా పతారా చూపిస్తాడు. ఇగో ఇవాళ కూడా ఎవ్వరికి తెలియని ఓ సీక్రెట్ ఒకటి బయట పెట్టిండులా. మరి అది ఏంది, ఏ సీక్రెట్ ముచ్చటంతా పురా కరుసుకోవాలి కదా పాన్రి. పుష్ప 2 సినిమాకు ఆర్టీసీ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వస్తే ఆ తొక్కిసలాటల రేవతి అనే ఒక అక్కపానం బాయే కదా. ఇక ఆ తర్వాత లొల్లి సురువైంది. అంటే ఇంకా అల్లు అర్జున్ తీసుకుపోవుడు, అరెస్ట్ చేసుడు ఇదంతా నడిచిన తర్వాత హిందూ అసెంబ్లీలో రేవంత్ సార్ మాట్లాడిన మాటలు ఇను రూపారి. किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. అగో ఇన్నర్ కదా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండే, టికెట్ల రేట్లు పెంపులు ఉండయి. సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు ఉండే, టికెట్ల రేట్లు పెంపుండే అని చెప్పిండు. కానీ నిన్న చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యే కదా, అగో దానికి టికెట్ రేట్లు పెంచిర్రు, షోలకు పర్మిషన్ ఇచ్చిర్రు. అందుకని ఇట్లా అందుకుంటూ మన పాడి కౌశిక్ రెడ్డి అన్న చెప్పనా. మొన్న పోయిన డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇవాళ ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అగో ఇన్నర్ కదా, రేవంత్ సారు మీరే కదా చెప్పింది. మీ మాట మీద మీరే ఉండరా? అట్లా ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ సమాజం ఏమనుకుంటది? పర్మిషన్ ఇయ్యనని మీరే చెప్తారు, మళ్ళా పర్మిషన్లు మీరే ఇస్తారు. 500 కోట్లు దిల్ రాజును పెట్టుకొని సినిమా వాళ్ళ దగ్గర వసూలు చేసిరు అని చెప్పేసి గరానికి వస్తున్నాడు మన పాడి కౌశిక్ రెడ్డి అన్న. అప్పుడు పర్మిషన్లు ఇయ్యనన్నది మీరే, ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చింది మీరే. అంటే మీ మాట మీద మీరే నిలబడరన్నట్ట ఈ రాజకీయ నాయకులు అంటే ఇంతేనా? ఇక మేమేం బెనిఫిట్ షోకి వ్యతిరేకం కాదు, కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో ఇయ్యము అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిండో అని మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పైసలు తీసుకొని 500 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఇచ్చింది అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీది నోరా మోరియా అని అడుగుతా ఉన్నాను. నీకు సిగ్గు శరము లజ్జా మానం లేదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి 500 కోట్ల రూపాయలు ఇవాళ పర్మిషన్ ఇస్తే సొయ్యలేదా నీకు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అప్పుడేమో ఒక మనిషి పానం పోతే కూడా స్పందించరా? ఈ సినిమా వాళ్ళు ఏం సినిమాలు తీస్తున్నారు, ఎవరి కోసం సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోక పబ్లిక్ పానాలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పి మళ్ళా ఇప్పుడు గిదేంది సారు అని చెప్పేసి పబ్లిక్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు. ఈ ముచ్చట మీద హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది, కానీ సర్కారు మాత్రం ఏం పట్టించుకుంటలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుముకున్నట్టే ఉన్నది కదా గీ కాకి పార్టీ వాళ్ళు ఎవ్వరు. మీ ఇద్దరు ఒకటేనా? వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మీ ఇద్దరు ఒకటే. వీళ్ళు ఇగో గిట్లా ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకుంటున్నారులా. ఇంట్లో అసలు పొత్తు ఎవరికున్నదో కానీ ఇప్పుడు మాత్రం గీ పంచాయతీ అయితే ముంగటేసుకున్నారబ్బా. మరి ఆ పంచాయతీ ఏంది మనం కూడా చూడాలి కదా, అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాన్రి.
హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ ని చంపేసినట్టు వీళ్ళు తిట్టుకొని సర్కారు భవనం చేస్తున్నట్టే ఉంది కదా ఇలా కథ. ఇగో చూడురి ముందుగాల మన బండి సంజయ్ సార్ ఏమంటున్నాడో, అగో బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో పొత్తే ఉందంట. వీళ్ళు ఇంతకు అరెస్ట్ ఎత్తరో చేరో కూడా తెలియదంట. ఒకవేళ నిజంగానే ఏ పొత్తు లేకపోతే కేటీఆర్ గంతగానం తిడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు వాడాలే, కనీసం ఏం యాక్షన్ తీసుకోకుంటుంటాడా? లేదు లేదు వీళ్ళకేదో ఖచ్చితంగా పొత్తే ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ సారు మాట. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకుంటే అయితే వీళ్ళిద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంటి? ఏదో ఉన్న ఇద్దరి మధ్యన నన్ను చూడండి, అన్న చూడండి, ఇక చూడండి అచ్చలేదు పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా డౌట్ ఎప్పటికి. లొట్టపీసు కేసు అంటే ఇవాళ తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళ చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకో పోయినట్టు వచ్చిన స్వాగతం పడుతుంది. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తాను. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓడిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదని ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయాన్ని జైలు పోతున్నాడు, అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ లో నేను కూడా అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ కడిగిన ముచ్చలక బయటకు వస్తాం, కడిగిన ముచ్చలక బయటకు వచ్చాక మాట్లాడు. ఈ ఇటుకెళ్ళి వెంటనే మన జగదీష్ అన్న లైన్ లకు వచ్చి మాకు కాదు పొత్తున్నది మీకు, ముఖ్యమంత్రిని కాపాడుతున్నదే మీరు. ఒకవేళ మాకు నిజంగానే పొత్తుంటే మా కవిత ఎట్లా అరెస్ట్ అవుతుంది, మా మీద కేసులు ఎందుకు అవుతాయి, ఎవరికి పొత్తుందో ముందు తెలుస్తుంది అంతేరికే జనాలకు అని జగదీష్ అన్నమాట. ప్రజల కొరకు పోరాటం చేసే ఆలోచన ఉంటే, ఆ ప్రేమ ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ గురించి మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. కానీ నువ్వంటే ఆమంటే కేసీఆర్ని జైలు పెట్టాలి, కేటీఆర్ని జైలు పెట్టాలి. నిజంగా మాకు రేవంత్కు సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసినాడు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు, కవితను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు అన్నాడు వాళ్ళు. ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది దీని అర్థం? ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి, ఇద్దరు ప్రజాశత్రువులే, ఇద్దరు ప్రజాద్రోహులే. రైతులను మోసం చేసిన దాంట్లో, ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బీజేపీ కాంగ్రెస్లు దొందే. అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, పనికి మాలిన కేసులు పెట్టినా మేము భయపడేది లేదు, కొట్లాడుతూనే ఉంటాం. రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి నిజంగా పొత్తు ఎవరికుందో వీళ్ళకెరక, పొత్తు పెట్టుకున్న వాళ్ళకెరక. కానీ ఇప్పుడైతే మీకు పొత్తుందంటే మీకు పొత్తుంది, మీకు పొత్తుందంటే మీకు పొత్తుంది. ఇగో ఇట్లా పొత్తుల కొట్లాట నడుస్తుందబ్బా. మరి ఇలా కేటీఆర్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పొత్తు లేదని నిరూపిస్తుందో కాంగ్రెస్, లేకపోతే జగదీష్ రెడ్డి అన్న మాట నిలబెడుతుందో కాంగ్రెస్. గాని ఇప్పుడైతే ఈ పొత్తులే వారం నడుస్తున్నది. ఇక చూడాలి మరి ముందు ఏమైతుందో. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ముందుగా ఇల్లు మంచిగా వేసుకొని అటెన్క ఊళ్ళో ఎవరికైనా చెప్తే వింటారు. ఇగో గీ సిద్ధాంతాన్ని ఫాలో అయితే అన్నట్టున్నాడు కదా గీ ఎమ్మెల్యే సారు. ఆయన నియోజకవర్గంలో పోరగాన్లకు ఎట్లా భయం పెడుతుందో చూడుర్రో పారి. ఇటు పోరగాన్లకు భయం పెట్టుకుంటేనే అటు పోలీసు వాళ్ళకు కూడా ఆర్డర్ ఎత్తాడు. మరి ఏం భయం పెట్టిండు, ఏం ఆర్డర్ వేసిండు మనం కూడా తెలుసుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, చూసేయ్రి. సినిమాలకెళ్ళి రాజకీయాలకు వచ్చినాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు డైలాగులు మామూలుగా కొడతలేడుల్లో. ఇగో ఇటు ఇను రూపాది అమ్మాయిలను ఎవరన్నా ఈవ్ టీజింగ్ చేసిర్రనుకో తొక్కి నారదిస్తాం. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే
తొక్కి నారతీస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. అమ్మ లేనిదే సృష్టి లేదు. అసొంటి అమ్మలను ఈవి టీచింగ్ పేరు మీద ఎవరైనా ఇబ్బంది పెట్టిరనుకో అస్సలే క్షమించం, వదిలిపెట్టమనుకొచ్చిండు. ఒకవేళ మీరు మగతనం చూపించాలనుకుంటే జిమ్నాస్టిక్స్ చేయండి, లేకపోతే ఆర్మీలో చేరి దేశం కోసం పనిచేయండి. అంతేగాని అమ్మాయిల జోలికొస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదు. నా నియోజకవర్గంలో నేను కాపాడుకోలేకపోతే, నేను ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతే ఇక నేను డిప్యూటీ సీఎం అయి ఉండేందుకు? క్రిమినల్స్ కు కులం లేదు. ఒకవేళ తప్పు చేసి కులం వెనక దాచుకున్నారు అనుకో, కులాన్ని కూడా చూడం. క్రిమినల్స్ కులం లేదు, ప్రజాప్రతినిధులకు కులం లేదు. తప్పు చేసినోడు ఎవడైనా సరే పోలీసులు మంచికి నూరి లోపలేసి పడేయిరి, శిక్షించురి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ లకి ఇట్లా మాట్లాడిండు. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. కాకపోతే ఇందులో ఈ నడుమ యూత్ కంతా ట్రెండ్ అయిపోయింది అమ్మాయిలని ఈవి టీచింగ్ పేరు మీద హెరాస్ చేయడం. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ గసంటోలకు గట్టి వార్నింగే అనుకోవాలి ఇదొకటి. ఇంకొంతమంది ఏమో అధికారాన్ని తర్వాత కులాన్ని డబ్బును అద్దం పెట్టుకొని బయటికి వస్తుంటారు. గసంటోళ్ళం కూడా వదిలిపెట్టమనేది సారు మాట. వాజీవే, అస్సలు వదలొద్దు సారు. ఆడోళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టాలంటే ఇగో ఈ మాటలు గుర్తుకు రావాలి పవన్ కళ్యాణ్ సారి. మా మోతివారి మలయ మామని పిలుద్దాం. మామా, ఓ మామా. అబ్బో ఇలా కూడా రెండు పైన అట్టే ఉన్నారు కదా. అమ్మో నిల్చొని పోవాలి అట్నా? ఎంత టికెట్ ఎంత దీనికి? 500 పెంచిందా సారు? అంత ముందు ఎంత ఉందా? ఓ అన్న టికెట్ ఎంత? 530. అంతకుముందు ఎంత ఉండే? 470. ఇప్పుడు 530. సీట్లున్నా? సీట్లు లేవా? ఓ అన్న స్పెషల్ బస్సా? ఎంత టికెట్? పాత టికెటేనా? సీట్లు ఉన్నాయా? సీట్లు లేవా? ఓ అన్న సీట్లు ఉన్నాయా? ఓ అవ్వ జరుగు పోవాలి. ఓ అన్న సీట్లు ఉన్నాయా? లేవా? టికెట్ ఎంత? టికెట్ 300 ఉంటుంది. 300? ఓ బుజ్జి బస్ ఎటు పోతుంది? హన్మకొండ. సీట్లు ఉన్నాయా? మా మామ పండుగకి ఇంటికి పోతాడా ఏంది? ఆఫీస్కి రాడా ఏంది? మామా, ఓ మామా, నేను గిడి పిలుతాంటే గడి చూస్తానమేంది? గిడి చూడే. ఏందే బుజ్జి? ఏందే బుజ్జి చెప్పు అంటాను. ఆఫీస్కి రావా? వార్తలు పట్టుకరావా? ఏందే ఆఫీస్కి రావాలా? అందరూ నీ లెక్కనే మొండి మొదలారి ఉంటారు అనుకుంటానవా? నువ్వు అంటే పండుగలే ఎండుగా లేవు. మేము పండుగ పోవాలి, నేను మా ఊరికి పోతాను పండుగకు. ఆఫీస్ లేదు, నా లొట్ట ఆఫీస్ లేదు, పీకి నుంచి. సరే పోతా గాని అత్తేది మరి ఒక్కనివే పోతానవేంది? అరే ఓ కోడి మీద దానా, దాన్ని తీసుకుపోకుండా నేను ఎట్లా పోతానే? ఒక్కని పోతానా? దాన్ని ముందుగా బస్ ఎక్కించి తోలినా, నేను వెనక బస్సులో పోతాను అంటేనేవా? అదేం కథ? లొల్లి పెట్టుకున్నారా ఏంది? షేరో బాస్ ఎక్కిపోతాన్లు? అరే ఓ పిసమ్మకం దానా, లొల్లి కాదే తల్లి. ముందుగాల ఇద్దరం ఒక్కటే బస్ ఎక్కినాం. గదేంటిది రాజధాని బస్ అట. గండ్ల పండుగకు పైకం బాగా పెంచిండ్రు. 530-40 అన్నాడు. ఏ గన్ని పైసలు ఎందుకు పెట్టిపోవాలి చెప్పు? దానికి పిరి బస్సు ఉండగా పైసలు పెట్టేందుకు దండే కదా.
ఫ్రీ బస్సులోనేనా ఇద్దరు ఎక్కుండి అత్తకు ఫ్రీ టికెటేనా నీకు ఒక్కనికే కదా టికెట్ అరే ముందుగాలగా పిరి బస్సు ఎక్కినా బుజ్జి, కానీ అందులో మీ అత్త ఒక్కదానికే కూర్చుండే సీటు దొరికింది. నన్ను నిలబడి రమ్మన్నది, కానీ ఎంత దూరం అని నిలబడి పోవాలో చెప్పు. అసలే నాకు మోకాళ్ళ నొప్పులాయే, అందుకే దాన్ని ముందుగాల పంపించిన, నేను వెనక బస్సులో పోదామని ఉన్నట్టు. ఆర్టీసోళ్ళు పండుగకు బస్సులు బగ్గనే వేసిండట కదా. అరే స్పెషల్ బస్సులు వేపించిండే బుజ్జి, అయినా కూడా సరిపోతలేవు, మస్తు మంది ఉన్నారు. అయ్యో ప్రైవేట్ వాహనాలు ఉంటాయి కదనే, అందులో పోకపోయినావు మరి. ఓ అవ్వా, గా ప్రైవేట్ వాళ్ళను మందలి అవసరం లేదే బుజ్జి. ఉత్తప్పుడేమో 10 కిందికో మీదికో తీసుకుపోయేది, కానీ వాళ్ళకి మందిని చూసినాక గిదే సందానికి కిరాయిలు డబల్ పెంచిళ్ళు. ఇక నాకేమో మీ అత్త బస్ ఛార్జ్ మందమే ఇచ్చి పైసలు, ఇక నేను ఎక్కువ పైసలు పెట్టి చేయడబోదు చెప్పు. వామో గంతగానే ఉన్నారా నే మంది. అరే నేను చెప్తే నమ్ముతలేవు కదా. ఇగో వాళ్ళ తిప్పలేందో వాళ్ళ మాటలనే వాళ్ళ తిప్పలు నువ్వే చూడు స్వయంగా. ఓ పొలగాక మైకి రాదురా, తిని మంచి ఇంత తింటారు. దానిగో జనాలు వాళ్ళ ముచ్చటిందురా. ఇంత పబ్లిక్ తెలుస్తలేదా వాళ్ళకి? రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు అన్ని ఆంధ్ర సైడ్ వేస్తుండు, మన తెలంగాణలో తిరగడానికి బస్సులే లేవు. ఆ పెట్టిన బస్సులు అన్ని ప్రైవేట్ బస్సులు, ఒక్కొక్కటి ఫుల్ ఛార్జ్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రాంగ్ అండి. అసలు గవర్నమెంట్ ఫెయిల్ అయింది అన్ని విషయాల్లో. చాలా నిల్చోం మేము ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది, ఇంకా మాకు బస్ ఫెసిలిటీస్ ఎలాంటివి లేవు. ఇంకా ఒకవేళ మాకు ఇన్ కేస్ బస్సు వచ్చినా కూడా మేము నిల్చునే పరిస్థితి వస్తుంది. దగ్గరైతే నిల్చోగలుగుతాం, కానీ చాలా లాంగ్గా వచ్చి మేము చాలా కంజెస్టెడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు ఇగో పండుగకు స్పెషల్ బస్సులు వేసిన అంటారు కదా, ఎన్ని వేసిండ్రు సారు? పోయినసారి మనకు పండగకు 1200 బస్సులు స్పెషల్ బస్సులు తిరగడం జరిగింది. ఈసారి కూడా 1200 పైనే ప్లాన్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే తిరుగుతున్నాయి. సో ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, దాదాపు 74 బస్సులు వచ్చినాయి. ఏది మన కరెంటుతో నడిచే బస్సులు వచ్చినాయి. కాలుష్యం లేదు దాంట్లో, ఏం రాదు, అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు దాంట్లో. సో దాంట్లో మనకు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ 3 రకాల బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. ఈ ఆధార్ కార్డు ఎక్కొచ్చు, మంచిగా సీటు కూడా బాగుంటది, కంఫర్టబుల్ సీట్ ఉంటుంది. పాత బస్సు లాగా ఉండదు, కొత్త బస్సులు ఉంటాయి, మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు. సంతోషం సారు. ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఎన్ని బస్సులు పోయినాయి సారు? ఇప్పటి వరకు దాదాపు 300 బస్సులు పోయినాయి. 300 బస్సులు. టైం ఎంత కొడుతుంది సారు? టైం 2 కొడుతుంది, 300 బస్సులు పోయినాయి. ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఇంకెన్ని పోవచ్చు అందాదా? ఇంకో 300 పోవచ్చు అని మా అంచనా. 300 పోవచ్చు. ప్రజలకైతే ఏం తక్లీఫ్ లేదు. మీరు ఇంకా ఒక బస్సులే కాకుండా ఈ ప్రజల కోసం ఏమేమి సౌకర్యాలు కల్పించిండ్రు? ఇక్కడ షామియానా వేసినామండి, వాటర్ ఫెసిలిటీ పెట్టినాము, టెంట్ ధూప్ అయితే మంచి నీళ్లు ఉంది, అండ్ అనౌన్స్మెంట్ పెట్టాము. వాళ్ళకు కొంచెం అంటే కూర్చోడానికి చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్తాను వాళ్ళు ఇగో ఈ బస్సు హనుమకొండ బస్సు వచ్చింది, జనగాం బస్సు వచ్చింది అని మైకులలో చెప్తాను. మైకులు కూడా బాగా అరేంజ్ చేసాము. కనీసం ఇక్కడ దాదాపు 30 వాలంటీర్లు ఉన్నారు, అందరూ వాళ్ళను క్షేమంగా ఎక్కించేటట్టు చూస్తున్నారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు చెప్తారు మైకులా. చెప్తారు. వామ్మో నిజమేనే మామ, ఎట్లనో తిప్పల పడిపోయిగా ఏం చేస్తాం మరి? నేను చెప్తే ఏమన్నావు విన్నావా? నేను ఎట్లనో పోతా కానీ నేను అయితే ఇక 4 రోజుల దాకా ఆఫీస్కి రాను. పెద్ద సార్కి చెప్పు, పోడా ఇగో మైక్ పట్టుకపోరా, పో నేను పోయేస్తా, పోయిగా పో. చూసిండ్రా జనాలు, పండుగ రద్దీ బగ్గనే ఉన్నది కదా, జర అందరూ పైలంగా పోయిరాన్రి సరేనా? ఏడ ప్రజాపాలన ఏం పాలన మోక చూసి దంచుకుంటున్నారు కదా. బిజినెస్ ట్రిక్స్ బాగానే ఫాలో అవుతానట్టున్నది కదా ఈ సర్కారు. ఇక ముందుగాల పుక్కట్లనే అని చెప్పి ఇప్పుడు గిరాకీ ఎక్కువ వస్తున్నాయి, అలా రేట్లు పెంచుడు. అగో గిట్టే ఉంటుందా ఈ సర్కార్ పనితీరు అని పబ్లిక్ మామూలుగా గరం అవుతలేరు సర్కార్ మీద. అగో గంత గరం ఎందుకైతాన్రు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పాండ్రే పారి. మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ఫ్రీగానే బస్సు పెట్టింది కదా సర్కారు. అయితే ఆ నష్టాన్ని పూడ్చేటందుకు పండుగలు వచ్చినప్పుడల్లా టికెట్లు రేట్లు పెంచి ఇగో ఇంట్లో దాంట్లో చూస్తుర్రు అన్నట్టు సర్కారోళ్ళు. కాకపోతే ఏందుల్లా చూడురు గిడ ఇగో
హైదరాబాద్ నుండి కర్తలకు పోయటానికి 70 రూపాయలు ఉండేనట, కానీ ఇప్పుడు 120 అయిందట. అదే పండుగ స్పెషల్ బస్సు కాబట్టి ఎక్కడి రేట్లు ఏం రేట్లు మొత్తం డబుల్ చేసి ఇక దొరికిందే మోక అన్నట్టు దంచి కొడుతున్నారట బస్ కండక్టర్లు. యోగి అన్న వికలాంగుడట, వికలాంగునికి ఫ్రీగానే కదా టికెట్లు ఇచ్చేది, కానీ ఇప్పుడు అట్లా కాదు అటులో, ఎందుకంటే పండుగ సీజన్ కదా మస్తు మంది గిరాకీ వస్తారాయే, అందుకని అన్న టికెట్ తీసుకుంటావా లేకపోతే దిగుతావా అని బెదిరిస్తుందట కండక్టరు. స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు? స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు 90% పెంచారు, 90%, 50 ఉన్నది 100, 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ మాట్లాడండి. సంక్రాంతి పండగ కదా, పట్నంలో ఉన్న వాళ్ళు ఊళ్ళలో పోవాలన్నా, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఆంధ్రాకు పోవాలన్నా, ఇక ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా బస్సే కదా, అందుకని చెప్పేసి గిరాకీ ఎక్కువైంది కాబట్టి పీరం రేట్లు పెంచిరా అన్నట్టు. భలే ఉంది పోర్రి బిజినెస్. పేరుకేమో ప్రజా ప్రభుత్వం, చేసేటి అని గిసొంటి పనుల అని చెప్పేసి అన్న గట్టిగానే గరం అవుతాడు. మీదమ్మా నీకెందుకంటే మాకు కావాలి పైసలు ఇచ్చుకున్నాం మేము టికెట్, నువ్వు వేరే బస్కి ఎక్కాలి, స్పెషల్ బస్ ఎక్కించుకోను. ఏం సర్కారు ఏంది కథ, గిట్లా మోక చూసి దెబ్బ కొట్టబడుతుంది కదా పబ్లిక్ ను అని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నారు. కాకపోతే ఏందులా ఫ్రీ బస్ అన్నప్పుడు ఫ్రీ బస్ లెక్కనే పెట్టాలి, కానీ గా నష్టాన్ని అంతా గిల మీద తీసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పూరి. పండగల పేరు మీద ఊళ్ళలో పోయేటోళ్ళు ఉంటారు, మంచి ఉంటది చెడు ఉంటది, ఇంటికాడు ఉంటోళ్ళు కూడా ఇవాళనే బస్సు ఎక్కుతారు. ఆగో గట్లా టైం చూసి గిట్లా దెబ్బ కొడతారా అని చెప్పేసి మన తెలంగాణ సర్కారు మీద గట్టిగానే గరం అవుతున్నారు పబ్లిక్.